ఓం గణేశాయ నమః. మీకీ వీడియో చూడాలనిపించదు, ఎందుకంటే అంత ఓపిక మీలో లేదు. ఒకవేళ ఓపికతో చూస్తే ఈ వీడియో మీ జీవితానికి ఒక మార్గదర్శి అవుతుంది. కుంభరాశి, నా ప్రియమైన బంధువులారా, మీ జీవితంలో రాబోయే కేవలం 30 రోజులు, అవును, అంటే ఈ 2026 జూన్ నెల మీ జీవిత చరిత్రలోనే ముందెన్నడూ చూడని వినని ఒక మహా అద్భుతానికి, జాక్పాట్కు సాక్ష్యంగా నిలవబోతోంది. ఇన్ని రోజులు మిమ్మల్ని ఆటలాడించిన విధి ఇప్పుడు తన ఆట దిశను మార్చింది. మీ జాతకంలోని గ్రహాల గమనం, మీ రాస్యాధిపతి అయిన శనిదేవుని కృపాదృష్టి ఇప్పుడు ఎంత బలంగా ఉందంటే మీ జీవితంలోని చీకటి అధ్యాయం ముగిసి సువర్ణయుగం ప్రారంభం కాబోతోంది. ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు, రాత్రంతా ఎవరికీ చెప్పుకోలేక కన్నీరు కార్చిన రోజులు, అప్పుల ఊబిలో ఇరుక్కుని ఊపిరాడకుండా పోయిన క్షణాలు, వీటన్నింటికీ జూన్ నెలలో శాశ్వత విముక్తి లభిస్తుంది. ఎల్లప్పుడూ ఇతరుల మంచినే కోరుకునే మిమ్మల్ని తొక్కేయాలనుకున్న వారి ముందే మీరు రాజులా తల ఎత్తుకుని నిలబడే సమయం ఆసన్నమైంది. భాగం 2. కుంభరాశివారి కన్నీటి గాథ, ద డీప్ ఇమోషనల్ రియాలిటీ. ఇక్కడ స్వరం గంభీరంగా హృదయాన్ని హత్తుకునేలా ఉండాలి. కుంభరాశివారు, మిమ్మల్ని అర్థం చేసుకోవడం ఈ ప్రపంచానికి అంత సులువు కాదు. మీది నీటిలాంటి స్వభావం. మిమ్మల్ని ఏ పాత్రలో వేస్తే ఆ ఆకారాన్నే పొందుతారు. అంటే ఎంతటి కష్ట పరిస్థితులకైనా మీరు అలవాటు పడిపోతారు. మీ చుట్టుపక్కల వారికి బాధ కలిగితే మీ హృదయం ద్రవిస్తుంది. ఎవరైనా వచ్చి తమ కష్టాలు చెప్పుకుని కన్నీరు కారిస్తే మీ దగ్గర ఉన్న చివరి రూపాయిని కూడా వారికిచ్చేసి మీరు ఖాళీ కడుపుతో పడుకునేంత ఉదార స్వభావం మీది. కాని ఈ ప్రపంచం మీకు ప్రతిఫలంగా ఏమిచ్చింది? ఒక్కసారి గుర్తుచేసుకోండి. కేవలం అవమానం, మోసం, నిర్లక్ష్యం మరియు నిరంతర కన్నీళ్లు మాత్రమే. మీరు ఎవరిని మీవారని నమ్మి గుండెలకు హత్తుకున్నారో వారే మీ వెన్నుపోటు పొడిచారు. మీరు ఎవరికైతే నిచ్చెనగా నిలిచి పైకి రావడానికి సహాయం చేశారో వారే పైకి వెళ్ళింతర్వాత ఆ నిచ్చెనను తన్నేసి మిమ్మల్ని కిందపడేశారు. రాత్రిపూట దిండుపై ముఖం పెట్టుకుని మీరు ఎన్నిసార్లు కన్నీరు కార్చారో ఆ భగవంతుడికి మాత్రమే తెలుసు. నేను ఎవరికీ కీడు చేయలేదు, అయినా నాకెందుకీ శిక్ష అని మీరు దేవుణ్ణి ప్రశ్నించిన క్షణాలు 1-2 కావు. కాని గుర్తుంచుకోండి కుంభరాశివారు, న్యాయదేవుడైన శనిదేవుని ఇంట్లో ఆలస్యం కావచ్చు, కాని ఎప్పటికీ అన్యాయం జరగదు. ప్రతి ఒక్కరి కర్మల లెక్కలను రాసి ఉంచిన ఆ శని మహాత్ముడు ఇప్పుడు మీ ఓపిక పరీక్షను ముగించాడు. ఇప్పుడు మీ విజయ వంతు వచ్చింది. భాగం 3. వెన్నుపోటు పొడిచే ఆ ఆప్త శత్రువు ఎవరు? ద సీక్రెట్ ఎనిమీ ఎక్స్పోజ్డ్. ఈ విజయ శిఖరాన్ని అధిరోహించే ముందు మీరొక పెద్ద రహస్యాన్ని ఛేదించాల్సి ఉంది. ఒక ఆప్త శత్రువు విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవును, ఈ శత్రువు మీకెక్కడో దూరంగా లేడు, మీ గుండెలకు అతి దగ్గరలోనే ఉన్నాడు. మీతోపాటే నవ్వుతూ, మీతోపాటే తింటూ, మీ రహస్యాలన్నీ తెలుసుకుని సమయం చూసి మీపైనే దెబ్బకొట్టాలని చూస్తున్నాడు. ఈ వ్యక్తి మీ స్నేహితుడి ముసుగులో ఉండవచ్చు, మీ సహ ఉద్యోగి కావచ్చు, లేదా మీ సొంత రక్త సంబంధీకుడైనా కావచ్చు. వీరిని గుర్తించడం ఎలాగో తెలుసా? మీరు ఏదైనా కొత్త ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు మిమ్మల్ని ప్రోత్సహించడానికి బదులుగా ఇది నీ వల్ల కాదు, ఊరికే డబ్బెందుకు వృధా చేస్తావు అంటూ మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తారు. మీ కష్టకాలంలో 100 నెపాలు చెప్పి తప్పించుకుంటారు. కాని మీ దగ్గర డబ్బు, విజయం ఉన్నప్పుడు మాత్రమే మీతో ఉండటానికి ఇష్టపడతారు. జూన్ నెల మొదటి 15 రోజుల్లోనే ఇలాంటి ఒక వ్యక్తి నిజస్వరూపం మీ ముందు బయటపడబోతోంది. ఆ క్షణంలో మీకు మానసికంగా కొంచెం బాధ కలిగినా అది మీ భవిష్యత్తు జీవితానికి అత్యంత అవసరమైన పాఠమవుతుంది. దయచేసి ఇలాంటి నకిలీ వ్యక్తులకు దూరంగా ఉండండి. మీ ప్రణాళికలను, మీ ఆర్థిక విషయాలను ఎవ్వరితోనూ పంచుకోకండి. మౌనంగా మీ పని చేసుకోండి. మీ విజయమే వారికి సమాధానం చెప్పేలా చేయండి. భాగం 4. మహా అద్భుతం 1. ఆర్థిక క్రాంతి, ఫైనాన్షియల్ మిరకల్. ఆర్థిక విషయాలలో మీరు గత కొన్ని నెలలుగా లేదా సంవత్సరాలుగా అనుభవిస్తున్న నరకయాతనకు జూన్ 5 తర్వాత గ్రహాల గమనం శాస్త్రోక్తంగా ముగింపు పరకనంది. అప్పుల బాధతో మీరు పగలు రాత్రి నలిగిపోయారు. వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చయిపోయి పొదుపు అనేది ఎండమావిలా మారింది. కాని ఇకపై అలా జరగదు. మీరు ఊహించని మార్గాల నుండి మీకు ధనలాభం కలుగుతుంది. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి అది ఇక తిరిగి రాదని వదిలేసుకున్న పెద్ద మొత్తం అకస్మాత్తుగా మీ చేతికి అందుతుంది.
వ్యాపారాలలో ఊహించని లాభాలు కనిపిస్తాయి. కొత్త పెట్టుబడిదారులు మిమ్మల్ని వెదుక్కుంటూ వస్తారు. మీ తలపై ఉన్న అప్పుల భారం చాలా వరకు తగ్గిపోయి మీరు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటారు. కొత్త ఇల్లు, స్థలం లేదా వాహనం కొనాలనే మీ చాలా కాలపు కల ఈ నెలలో నెరవేరే బలమైన యోగం ఉంది. భాగం 5 మహా అద్భుతం 2 ఉద్యోగం మరియు వ్యాపారంలో దూకుడు. కెరియర్ అండ్ బిజినెస్ జంప్. ఉద్యోగ స్థలంలో మీరు ఇన్ని రోజులు అనుభవించిన రాజకీయాలు, నిర్లక్ష్యానికి తెరపడే సమయం వచ్చింది. మీ కష్టార్జితానికి దక్కాల్సిన గుర్తింపు వేరొకరి పాలైనప్పుడు మీరు పడిన బాధ ఆ దేవుడికే తెలుసు. కాని జూన్ నెలలో ఆఫీసులో పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. పై అధికారులు మీ నిజమైన ప్రతిభను గుర్తిస్తారు. మీకు ప్రమోషన్తో పాటు పెద్ద మొత్తంలో జీతం పెరుగుదల లభించే యోగం ఉంది. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లాలనే కల ఉన్నవారికి అద్భుతమైన అవకాశాలు కలిసివస్తాయి. ఇక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతీ యువకులకు జూన్ మధ్యభాగంలో అత్యంత శుభవార్త అందుతుంది. హస్తకళలు, ఇనుము, నూనె, ఆయిల్, రియల్ ఎస్టేట్ మరియు సాంకేతిక, టెక్నాలజీ రంగాలలో ఉన్న వ్యాపారులకు ఇది గోల్డెన్ టైం అని చెప్పవచ్చు. భాగం 6 కుటుంబ సుఖం మరియు ఆరోగ్యం. మీ ఇంట్లో ఇన్ని రోజులు ఉన్నటువంటి అశాంతి, కలహాలు మరియు చిన్న చిన్న మనస్పర్ధలు పూర్తిగా మాయమవుతాయి. భార్యాభర్తల మధ్య ఉన్న అనుమానాలు తొలగిపోయి ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు, నమ్మకం పెరుగుతాయి. మీరు ఒంటరిగా ఉండి సరైన జీవిత భాగస్వామి కోసం వెదుకుతుంటే జూన్ నెలలో మిమ్మల్ని అర్థం చేసుకునే భాగస్వామి మీ జీవితంలోకి ప్రవేశిస్తారు. చాలా కాలంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతుల ఇంటికి ఒక ముద్దుల పాపాయి రాక గురించిన శుభవార్త వినబడుతుంది. పిల్లల చదువు, వారి సాధనలు సమాజంలో మీరు తల ఎత్తుకుని తిరిగేలా చేస్తాయి. ఆరోగ్య విషయానికొస్తే మానసిక ఒత్తిడి, నిద్రలేమి, కాళ్లనొప్పులు లేదా నడుమునొప్పితో బాధపడుతున్న కుంభరాశివారికి ఈ నెల ఆరోగ్యంలో అద్భుతమైన మెరుగుదల కనిపిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులకు సరైన చికిత్స లభించి మీరు కోలుకుంటారు. మీలో కొత్త శక్తి, కొత్త ఉత్సాహం నిండుతాయి. ధ్యానం మరియు యోగా వైపు మీ మొగ్గు పెరుగుతుంది. భాగం 7 రోజుల లెక్క. జూన్ మంత్ టైమ్ డివిజన్. జూన్ 1 నుండి జూన్ 15 ఈ మొదటి 15 రోజులు మీకు అత్యంత వేగంగా సానుకూల మార్పులను తీసుకువస్తాయి. ప్రతిరోజూ ఒక కొత్త అవకాశం మీ తలుపు తడుతుంది. ఈ సమయంలో మీరు బద్ధకాన్ని వదిలి చాలా చురుగ్గా నిర్ణయాలు తీసుకోవాలి. జూన్ 16 నుండి జూన్ 30 ఈ ద్వితీయార్ధ సమయం మీరు సాధించిన విజయాన్ని, డబ్బును భద్రపర్చుకోవడానికి మరియు భవిష్యత్తు పెట్టుబడులపై దృష్టి పెట్టడానికి అత్యంత అనుకూలమైన సమయం. భాగం 8 కుంభరాశివారు చేయదలిసిన అత్యవసర పరిహారాలు. ఈ శుభఫలితాలన్నీ మీకు 100% దక్కాలంటే కొన్ని సరళమైన దైవిక పరిహారాలు చేసుకోండి. 1 శని దేవాలయ ఆరాధన. ప్రతి శనివారం శని మహాత్ముని గుడికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. 2 జీవకారుణ్యం. నల్ల కుక్కలకు లేదా కాకులకు ప్రతిరోజూ ఆహారం పెట్టండి. పేదలకు, వృద్ధులకు లేదా వికలాంగులకు మీ శక్తి కొద్దీ సహాయం చేయండి. 3 హనుమాన్ చాలీసా. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మీలో ఉన్న భయం, ఆందోళనలు తొలగిపోయి అద్భుతమైన ధైర్యం వస్తుంది. గుర్తుంచుకోండి, కుంభరాశివారు, ఈ జూన్ 2026 మీ పాలిట కేవలం ఒక నెల మాత్రమే కాదు, ఇది మీ జీవితపు అదృష్ట ద్వారాలను తెరిచే తాళం చెవి. మీ కన్నీళ్లు ఇప్పుడు ఆనందబాష్పాలుగా మారే కాలం వచ్చింది. విధి ఆట ఇప్పుడు మొదలైంది. ఈ ఆటలో మీరే గెలిచే వీరులు. మీ జీవితానికి సంబంధించిన ఇలాంటి ఖచ్చితమైన, అద్భుతమైన సమాచారం కోసం మా జీవన జ్యోతి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ కుంభరాశి స్నేహితులతో షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో జై శనిదేవ్ అని రాయడం ద్వారా మీ ప్రార్థనలను దేవుడికి చేరవేయండి. భగవంతుడు మీ అందరికీ మంగళం కలిగించుగాక. ధన్యవాదాలు. ఓం గణేశాయ నమః.